ఇటు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని చెప్పారు డీసీపీ శిరీష. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు. పోలింగ్ కేంద్రాల దగ్గరకు వృద్ధులకు వికలాంగులకు ప్రత్యేక వసతులు కల్పించామని చెప్పారు. సాయంత్రం 5 గంటల వరకు ఓటు వేసే అవకాశం ఉంటుందని, అప్పటికీ లైన్లో ఉన్న ఓటర్లకు ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని కల్పిస్తామని చెబుతున్నారు. డీసీపీ శిరీష బిగ్ టీవీ ప్రతినిధి అనిల్తో మాట్లాడారు. ఏం మాట్లాడారు చూద్దాం. షాద్నగర్లో ఎన్నికల ప్రక్రియ అయితే కొనసాగుతుందని చెప్పాలి. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఎన్నికల భద్రత విషయానికి సంబంధించి కావచ్చు, పోలీసుల భద్రత విషయానికి సంబంధించి కావచ్చు, పూర్తి వివరాలు తెలిపేందుకు డీసీపీ శిరీష ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాం. మేడం, చెప్పండి, ఏ విధంగా ఎన్నికలు కొనసాగుతున్నాయి, దానికి సంబంధించి మీరు ఏ విధంగా ఏర్పాట్లు చేశారు? ఇవాళ ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ షాద్నగర్ మున్సిపాలిటీలో మార్నింగ్ 7 గంటల నుంచి ఇది స్టార్ట్ అయింది, ఓటింగ్ స్టార్ట్ అయిందండి. ఈవినింగ్ 5 గంటల వరకు ఉంటుంది. అందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలందరూ కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. దీనిలో భాగంగా ప్రశాంతమైన బందోబస్తు చేయడానికి మా సీనియర్ ఆఫీసర్స్ అందరూ కూడా మాకు సపోర్ట్ చేయడంతో 350 మంది, ఓన్లీ ఒక్క మున్సిపాలిటీకి సంబంధించి 350 మంది పోలీస్ ఆఫీసర్స్ అందరం కూడా ఇక్కడ బందోబస్తులో పాల్గొనడం జరుగుతుంది. మున్సిపల్ అధికారులు అందరూ కూడా చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళు కూడా సమన్వయంగా వాళ్ళతో సమన్వయంగా పరుచుకొని మేము ఈ బందోబస్తు అంతా కూడా చేస్తున్నాము. సో దీంట్లో ఏంటంటే మున్సిపల్ అధికారులు వచ్చేసి సీనియర్ సిటిజన్స్కి వీల్ చైర్స్ అన్నీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా అందరూ చూస్తున్నారు. అట్ ద సేమ్ టైం మా దగ్గర ఆర్మడ్ పర్సనల్ ఉన్నారు, స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఉంది. మాకు వేరే దగ్గర నుంచి కాల్స్ ఏమైనా వస్తుంటే అవి అడ్రస్ చేస్తూ ఎటువంటి అంటువర్డ్ ఇన్సిడెంట్ కాకుండా ప్రశాంతంగా బందోబస్తు చేసుకుంటున్నాం. ఈ బందోబస్తుకు సంబంధించి అంటే ఉదయం 7 గంటలకు మొదలయ్యే ఈ ప్రక్రియ 5 గంటల వరకు కూడా ఎన్నికలు అనేవి కొనసాగుతుంది. అప్పటి వరకు కూడా మీకు ఆదేశాలు ఏ విధంగా ఉన్నాయి, దానికి సంబంధించి పూర్తిగా చర్యలు ఏ విధంగా కొనసాగిస్తున్నారు? అందరు కూడా ఒకటే ఆదేశం అండి, ప్రశాంతమైన వాతావరణంలో ఎవ్వరు కూడా ఎటువంటి భయాందోళన గురి కాకుండా వచ్చి ఓటు వేసుకునేటట్టు మేమందరం కూడా మా బందోబస్తు డ్యూటీస్ చేయమని చెప్పి మా సీనియర్ డీజీ గారు కానీ మా సిపి గారు కానీ అందరూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందరికీ సేమ్ ఇన్స్ట్రక్షన్స్, ఎటువంటి అంటువర్డ్ ఇన్సిడెంట్ కాకుండా ఇన్సిడెంట్ ఫ్రీ ఎలక్షన్స్ అందరం కలిసి చేయాలి అనేది ఇన్స్ట్రక్షన్స్. అదేవిధంగా మా లాస్ట్ ర్యాంక్ అండ్ ఫైల్ వరకు కూడా అందరం కూడా అదేవిధంగా రోడ్లపై నుండి ప్రశాంతంగా అయ్యేటట్టు చూసుకుంటాం. కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు కూడా ఉంటాయి, అక్కడ మీ యొక్క భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా ఉంది, బందోబస్తు ఏ విధంగా చేస్తున్నారు, ఎలాంటి చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి? దీనిలో నంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి మన దగ్గర, 76 పోలింగ్ స్టేషన్స్. దీనిలో 8 వరకు మనము క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అని ఐడెంటిఫై చేయడం జరిగింది. ప్రీవియస్ ఇన్సిడెంట్సే కానీ, అక్కడున్న పొలిటికల్ ఇష్యూసే కానీ, మిక్స్డ్ కమ్యూనిటీసే ఉండడం కానీ, దానివల్ల అట్లా ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్కడ ఏమవుతుందంటే ఇంకా కొంచెం రూట్ మొబైల్స్ కానీ ఎక్కువ చూసుకుంటాము అండ్ కొంచెం ఎక్కువ బందోబస్తు పెట్టుకుంటాము. అక్కడ సీనియర్ ఆఫీసర్స్ ఉంటారు అండ్ ఆర్మడ్ పర్సనల్ ఉంటారు. కొంచెం లైన్ క్యూ మెయింటెనెన్స్ అందరు కొంచెం దూరంగా పెట్టి అక్కడ ఎక్కువ మంది పోగు కాకుండా ఈ 100 మీటర్స్ అవతలనే అందరు ఉండేటట్టు చూసుకుంటుంటాం. వచ్చే ఓటర్స్కి సంబంధించి కావచ్చు, ఏ విధంగా మీరు సూచనలు చేస్తారు? వినియోగించుకునే ఓటర్లకు సంబంధించి ఓటర్స్కి మేమేం సూచనలు ఇవ్వమండి, ప్రశాంతంగా వాళ్ళు వచ్చి ఓటు వేసుకొని వెళ్ళిపోతుంటారు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కాకుండా ఈ వీల్ చైరే కానీ మా వాళ్ళు పోలీస్ ఆఫీసర్స్ అక్కడ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి సహాయపడుతుంటారు అక్కడి వరకు వెళ్ళడానికి. మేము ఎటువంటి సూచనలు వాళ్ళకి ఇవ్వడం. ప్రలోభ పెట్టే అవకాశాలు కనిపిస్తుంటాయి ఓటర్లని, వాళ్ళ పట్ల ఏ విధంగా నిఘా పెట్టారు ఆ విషయం గురించి? మాకు కాల్స్ వస్తూనే ఉంటాయి. మా వాళ్ళు కూడా ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ అని ఉంటాయి, స్టాటిక్ టీమ్స్ అని ఉంటాయండి. ఈ ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ టోటల్గా చాలా వెహికల్స్లో తిరుగుతూ ఉంటారు. సో మఫ్టీలో కూడా కొంతమంది ఉంటారు అండ్ మా ఫోన్ నెంబర్స్ అందరి దగ్గర ఉన్నాయి కాబట్టి మాకు ఇన్ఫర్మేషన్ ఇన్పుట్స్ వస్తుంటాయి. మా ఆఫీసర్స్, స్పెషల్ బ్రాంచ్ ఆఫీసర్స్ ఉంటారు, ప్లస్ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ ఉంటారు. అందరి దగ్గర కూడా మాకు వచ్చిన ఇన్పుట్స్తోని ఇమీడియట్గా మేము రెస్పాండ్ అయ్యేటట్టు చూసుకుంటాం. థ్యాంక్ యూ. సో మొత్తానికైతే శిరీష చెప్తున్న వివరాల ప్రకారం సమస్యాత్మక ప్రాంతాలు 8గా గుర్తించాము. అక్కడ కూడా ప్రత్యేక బృందాన్ని అయితే ఏర్పాటు చేశాము, స్పెషల్ టీంని అయితే ఏర్పాటు చేసి అన్ని విధాలుగా ఎన్నికలు సక్రమంగా జరిగేలాగా, శాంతంగా జరిగేలా, ప్రశాంతంగా జరిగేలాగా కూడా చూసుకుంటున్నామని డీసీపీ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో కలిసి అనిల్, బిగ్ టీవీ, షాద్నగర్.